హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు షేర్ నాలెడ్జ్. ఈరోజు మనం ముఖ్యమంత్రులు, గవర్నర్లు, రాష్ట్ర ముఖ్యమంత్రులు, గవర్నర్లు అండ్ రాజధానులు కోసం ఈరోజు మనం తెలుసుకుందాం. డిస్కస్ చేద్దాం. అంటే చూడండి, ఎవరైతే ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకైతే ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్. సరేనా? చూడండి ఫ్రెండ్స్, 2014 ముందు ఎన్ని రాష్ట్రాలు ఉండేవి అంటే 28 రాష్ట్రాలు ఉండేవి, 28 స్టేట్స్ ఉండేవి. అలానే 7 యూనియన్ టెరిటరీస్ ఉండేవి. కేంద్రపాలిత ప్రాంతాలు వచ్చి మొత్తం 7 ఉండేవి, రాష్ట్రాలు వచ్చి 28 ఉండేవి. ఎప్పుడు 2014 ముందు వరకు. ఓకేనా? అయితే 2014లో 2nd జూన్ 2014లో తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడింది. అందరికీ తెలిసిందే, తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడింది. అయితే 5 ఇయర్స్ తర్వాత 2019లో బీజేపీ గవర్నమెంట్ ఆర్టికల్ 370ని జమ్మూ అండ్ కాశ్మీర్లో రద్దు చేయడం జరిగింది. ఆర్టికల్ 370ని రద్దు చేయడం జరిగింది. ఎప్పుడు రద్దు చేసిందంటే 5th ఆగస్టు 2019. చూడండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 370 ఎప్పుడు రద్దు చేయబడింది? డేట్ వచ్చి 5th ఆగస్టు 2019. చూడండి, ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత జమ్మూని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా చేయడం జరిగింది, జమ్మూ మరియు లడఖ్. ఇక్కడ వరకు క్లియర్ కదా? చూడండి ఫ్రెండ్స్, 26 జనవరి 2020లో గవర్నమెంట్ మళ్ళీ ఏం నిర్ణయం తీసుకుంది? దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ డయ్యూని ఒకటి చేసింది, మెర్జ్ చేసింది. మనం ఇప్పుడు స్టేట్ వైజ్గా డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? అయితే చూడండి, ఇప్పుడు ఆల్ఫాబెటికల్గా మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చి ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాజధాని వచ్చి అమరావతి. అలానే గవర్నర్ ఎవరు అంటే అబ్దుల్ నాజీర్ గారు. అలానే మన ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి ఎవరు? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారు. అలానే చూడండి, ఇక్కడ ఉన్న రూలింగ్ పార్టీ ఏంటి అంటే టీడీపీ. అరుణాచల్ ప్రదేశ్ యొక్క రాజధాని ఏంటి? అరుణాచల్ ప్రదేశ్ రాజధాని వచ్చి ఇటానగర్. అలానే ఇక్కడ గవర్నర్ కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్. ఇది పట్నాయక్ కాదు, పర్నాయక్. కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్. అలానే ఇక్కడ ముఖ్యమంత్రి ఎవరు? అరుణాచల్ ప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి ఎవరు అంటే ప్రేమకండు. ముఖ్యమంత్రి ఎవరు అంటే ప్రేమకండు. అస్సాం యొక్క రాజధాని ఏంటి? అస్సాం రాజధాని వచ్చి దిస్పూర్. అలానే చూడండి, దిబ్రూగర్ని ఈ మధ్యన 2nd క్యాపిటల్ కూడా చేయడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్. అస్సాం యొక్క 2nd క్యాపిటల్ ఏంటి? దిబ్రూగర్. అలానే అస్సాం యొక్క గవర్నర్ ఎవరు అంటే లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య. సరేనా? అస్సాం యొక్క ముఖ్యమంత్రి ఎవరు? ముఖ్యమంత్రి వచ్చి హిమంత బిశ్వా శర్మ. బీహార్. చూడండి, బీహార్ రాజధాని ఏంటి అంటే పాట్నా. అలానే బీహార్ యొక్క గవర్నర్ ఎవరు? ఆరిఫ్ మహమ్మద్ ఖాన్. బీహార్ యొక్క సీఎం ఎవరు? ముఖ్యమంత్రి వచ్చి నితీష్ కుమార్. నెక్స్ట్ రాష్ట్రం వచ్చి ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్ యొక్క రాజధాని ఏంటి అంటే రాయ్పూర్. చూడండి, ఇప్పుడు దీన్ని కొత్తగా అటల్ నగర్ నవా రాయ్పూర్గా పిలుస్తున్నారు. అలా గవర్నర్ ఎవరు అంటే రామన్ డేకా. అలానే ఛత్తీస్గఢ్ యొక్క ముఖ్యమంత్రి ఎవరు? విష్ణుదేవ సాయి. చూడండి, విష్ణుడియో సాయి అని కూడా అనొచ్చు. అలానే నెక్స్ట్ స్టేట్ వచ్చి గోవా యొక్క రాజధాని ఏంటి అంటే పానాజీ. గోవా రాజధాని ఏంటంటే పానాజీ. అలానే గోవా యొక్క గవర్నర్ ఎవరు? పిఎస్ శ్రీధరన్ పిల్లై. నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు? ముఖ్యమంత్రి వచ్చి ప్రమోద్ సావంత్. గుజరాత్ రాజధాని ఏంటి? గుజరాత్ రాజధాని వచ్చి క్యాపిటల్ వచ్చి గాంధీనగర్. అలానే ఇక్కడ గవర్నర్ వచ్చి ఆచార్య దేవవ్రత్. అలానే ఇక్కడ ముఖ్యమంత్రి ఎవరు? సీఎం ఎవరు అంటే భూపేంద్ర పటేల్. హర్యానా రాజధాని వచ్చి చండీగఢ్. ఇక్కడ గవర్నర్ ఎవరు? హర్యానా యొక్క గవర్నర్ ఎవరు అంటే బండారు దత్తాత్రేయ. అలానే ముఖ్యమంత్రి ఎవరు? సీఎం ఎవరు? నయాబ్ సింగ్ సైని. ఈ హిమాచల్ ప్రదేశ్కి 2
క్యాపిటల్స్. ఓకే, 2 క్యాపిటల్స్. సిమ్లా వచ్చి వేసవ్ క్యాపిటల్, ఓకే, సమ్మర్ క్యాపిటల్. అలానే వింటర్ క్యాపిటల్ వచ్చి ధర్మశాల. ఓకే, ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అలానే ఇక్కడ యొక్క గవర్నర్ ఎవరు? హిమాచల్ ప్రదేశ్ యొక్క గవర్నర్ ఎవరు? శివప్రతాప్ శుక్లా. శివప్రతాప్ శుక్లా. అలానే సీఎం ఎవరు? ముఖ్యమంత్రి ఎవరు? సుఖ్వీందర్ సింగ్ సుఖు. సుఖ్వీందర్ సింగ్ సుఖు. జార్ఖండ్. జార్ఖండ్ రాజధాని ఏంటి? జార్ఖండ్ రాజధాని వచ్చి రాంచీ. ఓకే, జార్ఖండ్ రాజధాని రాంచీ. అలానే గవర్నర్ ఎవరు? గవర్నర్ ఎవరు అంటే సంతోష్ గంగ్వార్. సంతోష్ గంగ్వార్. అలానే జార్ఖండ్ యొక్క ముఖ్యమంత్రి ఎవరు అంటే హేమంత్ సోరెన్. హేమంత్ సోరెన్. కర్ణాటక క్యాపిటల్ ఏంటంటే బెంగళూరు. ఓకే, క్యాపిటల్ ఏమిటి అంటే బెంగళూరు. అలానే కర్ణాటక గవర్నర్ ఎవరు? గవర్నర్ వచ్చి తావర్చంద్ గెహ్లోట్. ఓకే, టీసీ గెహ్లోట్. అలానే ముఖ్యమంత్రి ఎవరు? కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరు? ముఖ్యమంత్రి ఎవరు అంటే సిద్ధరామయ్య. ఓకే, ఇక్కడ ఉన్న పార్టీ లీడింగ్ పార్టీ ఏంటి అంటే రూలింగ్ పార్టీ ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ. కేరళ రాజధాని ఏంటి? కేరళ రాజధాని తిరువనంతపురం. ఓకే, తిరువనంతపురం. అలానే గవర్నర్ ఎవరు? గవర్నర్ వచ్చి రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్. ముఖ్యమంత్రి ఎవరు అంటే పి విజయన్. పినరాయి విజయన్. అలానే మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్. అలానే ఇక్కడ గవర్నర్ ఎవరంటే సి పటేల్, మంగుబాయ్ సి పటేల్. అలానే ఇక్కడ సీఎం ముఖ్యమంత్రి ఎవరు అంటే మోహన్ యాదవ్. అలానే మహారాష్ట్ర రాజధాని ఏంటి అంటే ముంబై. చూడండి, ముంబైకి ఇండియా యొక్క ఫైనాన్షియల్ క్యాపిటల్ కూడా ముంబై అని అంటారు. ఓకే, నెక్స్ట్ గవర్నర్ ఎవరు? మహారాష్ట్ర యొక్క గవర్నర్ ఎవరు? సిపి రాధాకృష్ణన్. అలానే మహారాష్ట్ర యొక్క ముఖ్యమంత్రి ఎవరు? దేవేంద్ర ఫడ్నవీస్. మణిపూర్ రాజధాని ఏంటి? మణిపూర్ క్యాపిటల్ వచ్చి ఇంపాల్. అలానే ఇక్కడ గవర్నర్ ఎవరు? గవర్నర్ అజయ్ కుమార్ భల్లా. అలానే ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్. మేఘాలయ క్యాపిటల్ ఏంటి అంటే షిల్లాంగ్. ఓకే, క్యాపిటల్ ఏంటి అంటే షిల్లాంగ్. చూడండి, ఇక్కడ గవర్నర్ వచ్చి సిహెచ్ విజయశంకర్. అలానే ఇక్కడ ముఖ్యమంత్రి మేఘాలయ యొక్క ముఖ్యమంత్రి ఎవరు? ముఖ్యమంత్రి ఎవరు అంటే కాన్రాడ్ సంగ్మా. నెక్స్ట్ స్టేట్ వచ్చి మిజోరం. చూడండి, మిజోరం యొక్క రాజధాని ఏంటి? క్యాపిటల్ ఏంటి? ఐజ్వాల్. మిజోరం యొక్క రాజధాని ఏంటి అంటే ఐజ్వాల్. అలానే ఇక్కడ గవర్నర్ ఎవరు అంటే విజయ్ కుమార్ సింగ్. అలానే ముఖ్యమంత్రి ఎవరు అంటే లాల్దు హోమా. నాగాలాండ్. ఓకే, నాగాలాండ్ రాజధాని కోహిమా. అలానే గవర్నర్ వచ్చి లా గణేశన్ అయ్యర్. అలానే ముఖ్యమంత్రి వచ్చి ఇపియు రియో. చూడండి, ఇక్కడ వచ్చిన పార్టీ అంటే ఇక్కడ లీడింగ్లో ఉన్న పార్టీ ఏంటంటే నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ ఒడిస్సా. ఓకే, ఒడిస్సా రాజధాని ఏంటి అంటే భువనేశ్వర్. చూడండి, ఒడిస్సా గవర్నర్ ఎవరు? కె హరిబాబు. అలానే ఒడిస్సా ముఖ్యమంత్రి ఎవరు అంటే మోహన్ చరణ్ మాంజీ. చూడండి, పంజాబ్ యొక్క రాజధాని, పంజాబ్ యొక్క క్యాపిటల్ వచ్చి చండీగఢ్. క్యాపిటల్ ఏంటి అంటే చండీగఢ్. అలానే గవర్నర్ ఎవరు అంటే గులాబ్ చంద్ కటారియా. ముఖ్యమంత్రి వచ్చి భగవంత్ మాన్. చూడండి, ఇక్కడ ఉన్న పార్టీ ఏంటి అంటే ఆమ్ ఆద్మీ పార్టీ. ఓకే, ఆమ్ ఆద్మీ పార్టీ. రాజస్థాన్ రాజధాని ఏంటి అంటే జైపూర్. అలానే రాజస్థాన్ గవర్నర్ ఎవరు? హరిబాబు బాగ్డే. అలానే ముఖ్యమంత్రి ఎవరు అంటే భజన్లాల్ శర్మ. అలా నెక్స్ట్ రాష్ట్రం వచ్చి సిక్కిం రాజధాని, సిక్కిం క్యాపిటల్ ఏంటి అంటే గ్యాంగ్టాక్. ఓకే, గ్యాంగ్టాక్. అలానే గవర్నర్ వచ్చి ఓం ప్రకాష్ మథూర్. ఇక్కడ ముఖ్యమంత్రి ఎవరు అంటే ప్రేమ్ సింగ్ తమాంగ్. తమిళనాడు రాజధాని చెన్నై. అలానే గవర్నర్ ఆర్ఎన్ రవి. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గారు. ఇక్కడ ఉన్న లీడింగ్ పార్టీ ఏంటి అంటే ద్రావిడ మున్నేట్ర కజగం, డిఎంకే.
తెలంగాణ రాజధాని ఏంటి అంటే హైదరాబాద్. అలానే గవర్నర్ వచ్చి జిష్ణుదేవ వర్మ. ముఖ్యమంత్రి వచ్చి రేవంత్ రెడ్డి గారు. అలానే ఇక్కడ లీడింగ్లో ఉన్న పార్టీ ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ. త్రిపుర యొక్క క్యాపిటల్ ఏంటి అంటే అగర్తల. అలానే ఇక్కడ గవర్నర్ వచ్చి ఇంద్రసేనారెడ్డి. చూడండి, గవర్నర్ వచ్చి ఇంద్రసేనారెడ్డి. అలానే ముఖ్యమంత్రి వచ్చి మాణిక్ సాహా. అలానే ఇక్కడ ఉన్న లీడింగ్ పార్టీ కూడా బీజేపీనే. ఉత్తరప్రదేశ్ రాజధాని ఏంటి అంటే లక్నో. అలానే ఉత్తరప్రదేశ్ యొక్క గవర్నర్ ఎవరు అంటే ఆనందీబెన్ పటేల్. అలానే ముఖ్యమంత్రి ఎవరు అంటే యోగి ఆదిత్యనాథ్. ఉత్తరాఖండ్ రాజధాని ఏంటి అంటే డెహ్రాడూన్. శీతాకాలంలో డెహ్రాడూన్. అలానే గైర్సైన్ అనేది వేసవకాలంలో యొక్క రాజధాని. అలానే గవర్నర్ గుర్మిత్ సింగ్. ముఖ్యమంత్రి వచ్చి పుష్కర్ సింగ్ ధామీ. పశ్చిమ బెంగాల్ రాజధాని కలకత్తా. అలానే ఇక్కడ గవర్నర్ వచ్చి సివి ఆనంద్ బోస్. ఇక్కడ ముఖ్యమంత్రి, ఇక్కడ సీఎం ఎవరు అంటే మమతా బెనర్జీ. ఓకే, ఈవిని దీది అని కూడా పిలుస్తారు. అలానే ఇక్కడ ఉన్న లీడింగ్ పార్టీ ఏంటి అంటే తృణమూల్ కాంగ్రెస్. చూడండి, కేంద్ర ప్రాంతాల కోసం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చి అండమాన్ నికోబార్ ఐలాండ్స్. దీని యొక్క క్యాపిటల్ వచ్చి పోర్ట్ బ్లేయర్. చూడండి, దీన్ని ఇప్పుడు కొత్తగా శ్రీ విజయపురంగా మార్చారు. లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరంటే దేవేంద్ర కుమార్ జోషి. చూడండి, చండీగఢ్ రాజధాని ఏంటి అంటే చండీగఢ్ని. అలానే హానరబుల్ అడ్మినిస్ట్రేటివ్ ఎవరంటే గులాబీ చంద్ కటారియా. దాద్రా నగర్ హవేలీ డామన్ డయ్యూ. దీని క్యాపిటల్ వచ్చి డామన్. అలానే ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ ఎవరు చూస్తున్నారు అంటే ప్రఫుల్ కోడా పటేల్. ఓకే, పీకే పటేల్. లక్షద్వీప్ రాజధాని వచ్చి కవరట్టి. చూడండి, ఇక్కడ హానరబుల్ అడ్మినిస్ట్రేషన్ ఎవరు అంటే ప్రఫుల్ పటేల్నే. ఈ రెండు దాద్రా నగర్ హవేలీ అండ్ లక్షద్వీప్ రెండు కూడా ప్రఫుల్ పటేల్ గారే చూస్తున్నారు. పుదుచ్చేరి రాజధాని వచ్చి పాండిచ్చేరి. అలానే లెఫ్టినెంట్ గవర్నర్ ఎల్జీ ఎవరు అంటే కే కైలాస్ నాథన్. ఓకే, ముఖ్యమంత్రి ఎవరు అంటే ఎన్ రంగస్వామి. ఓకే, ఢిల్లీ రాజధాని వచ్చి ఢిల్లీ. లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు అంటే వినయ్ కుమార్ సక్సేనా. చూడండి, చీఫ్ మినిస్టర్ వెరీ ఇంపార్టెంట్. చీఫ్ మినిస్టర్ ఎవరు అంటే రేఖా గుప్తా గారు. ఈవిడొచ్చి ఫోర్త్ ఉమెన్ చీఫ్ మినిస్టర్. ఢిల్లీ యొక్క ఫోర్త్ ఉమెన్ చీఫ్ మినిస్టర్. ఓకే, ఇక్కడ ఉన్న పార్టీ ఏంటంటే భారతీయ జనతా పార్టీ, బీజేపీనే. లడక్. దీని రాజధాని వచ్చి లేహ్. సమ్మర్ రాజధాని వచ్చి లేహ్. అలానే వింటర్ రాజధాని వచ్చి కార్గిల్. చూడండి, కార్గిల్ వారు ఎప్పుడు జరిగింది 1999లో. ఓకే, నెక్స్ట్ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు అంటే బీడి మిశ్రా. జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్. సమ్మర్ రాజధాని శ్రీనగర్. అలానే వింటర్ రాజధాని జమ్మూ. చూడండి, ఇక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు చాలా ఇంపార్టెంట్. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా. అలానే ముఖ్యమంత్రి ఎవరు అంటే ఒమర్ అబ్దుల్లా. చూడండి, ఇక్కడ లీడింగ్ పార్టీ వచ్చి జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్. ఈ వీడియో అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒక్కసారి ఈ వీడియోని చూసుకుంటే మీకు ఎగ్జామ్కి చాలా హెల్ప్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్.